वर्गगिरी निवासिनी विद्या सरस्वती वंदे वीणा पुस्तका धारिणी ओम इच्छाशक्ति ज्ञानशक्ति क्रियाशक्ति स्वरूपिण्यै नमो नमः। ఆ పలక పైన అమ్మవారికి అర్చన చేయాలి, అంటే పలకను అమ్మవారి స్వరూపంగా భావించుకోవాలి. నక్షత్ర చేతులు పట్టుకోండి. నేను సమర్పయమైనప్పుడు మీరు శ్రీనివాస మహానుకుంటూ 2 అక్షంతలు వేయండి పలక పైన. శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపాణి మహాధ్యానం ఓం విశ్వం ఫలిమాధిని విద్యాసరస్వతి దేవీనా పుస్తకధారిణి శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపాణి ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि नवरत्नगरिमसिंहासनं समर्पयामि पादयोः पाद्यमस्तयोः अर्घ्यं मुदेषु भाजमनीं समर्पयामि प्रणवदेवी सरस्वती वाणे भगवादेवते धियामविद्रियवधू शुभोदकस्नानं समर्पयामि वस्त्र उपवेदार्थे अलङ्कारार्थे आभरणार्थे अक्षतान् समर्पयामि। ఇప్పుడు కాస్త పసుపు తీసుకోండి. హరిద్రంజమయాని నందిని కళ్యాణరాజని సౌభాగ్యవర్ధనం దదామి హరవల్లభే. ఇది హరిద్ర చూర్ణం సమర్పయామి. ఆ పసుపు వేసి కుంకుమ చేతిలోకి తీసుకోండి. కుంకుమం శోభనం దివ్యం సర్వదా మంగళప్రదం మయా నీతం మహాదేవీభ్యం దాస్యామి కుందరి. ఇది కుంకుమ విలేపనం సమర్పయామి. కుంకుమ వేసి పుష్పాలు తీసుకోండి. ఆయనది రాజని దుర్వారోహంతు పుష్పని రాష్ట్ర గుణరిగాని సముద్రస్య గృహాదినే అలంకరణార్థం పుష్పం సమర్పయామి. అక్షంతలు తీసుకోండి. మగవాళ్ళు ఆడవాళ్ళు కొద్దిగా కుంకుమ తీసుకోండి. ఆ పలక పైన అర్చన చేస్తూ చెప్పండి. ఓం ప్రథమం భారతీనామ ద్వితీయం చ సరస్వతి తృతీయం శారదాదేవి చతుర్థం హంసవాహిని పంచమం జగదీఖ్యాత షష్ఠం వాగీశ్వరీ తథా కౌమారి సప్తమం ప్రోక్తం అష్టమం బ్రహ్మచారిణి ధాత్రి చ దశమం వరదాయిని ఏకాదశం క్షుద్రకంఠ ద్వాదశం భువనేశ్వరి. బ్రాహ్మణే ద్వాదశనామాని సమర్పయామి. నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షరహిత అర్చనం సమర్పయామి. ఉపమా భావయామి. దీపం దర్శయామి. నైవేద్యం పండ్లు ఏమైనా ఉన్నా తీపి పదార్థాలు అంటే స్వీట్లు కానీ ఎవరైనా రుచి ఉంటే ఆ పరకమైన పెట్టి నమస్కారం చేసుకొని నైవేద్యం చూపించండి. యథాశక్తి అమృత ఫల సహిత మధుర పదార్థ నైవేద్యం సమర్పయామి. 5 సార్లు ఇలా చూపించాలి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపారాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం ఉదారాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ. నైవేద్యం సమర్పయామి. మళ్ళీ 2 అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి. సాంబురాది సర్వోపచార పూజాం సమర్పయామి. వాగ్దేవీ విద్మహే సర్వసిద్ధేయ ధీమహి తన్నో వాణీ ప్రచోదయాత్. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వ